శ్రీవారి లడ్డూలో రసాయనాల వ్యవహారం ఏపీలో మంటలు పుట్టిస్తోంది. మండలిలో ప్రభుత్వ విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మరోవైపు దేవదేవుడి బొమ్మతో వైసీపీ చేసిన రాజకీయం బూమ్రాంగ్ అయింది. జగన్ బ్యాచ్ కుట్టిల ప్రయత్నాలు మరోసారి బెడిసి కొట్టాయి. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. డైవర్షన్ పాలిటిక్స్ ఈ మాట వైసీపీ నేతలకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదేమో. 5 ఏళ్ల జగన్ పాలనలోని లోపాలు, దుర్మార్గాలు ఒక్కొక్కటి బయటకొచ్చిన ప్రతిసారి జగన్ బ్యాచ్ ఇదే సూత్రాన్ని నమ్ముకుంటోంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే ట్రిక్ ప్లే చేయాలని ప్రయత్నిస్తోంది. జగన్ పాలనలో ఏడుకొండలవాడి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని పక్కా సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా బహిర్గతం కావడంతో ఎదురుదాడినే నమ్ముకుంది విపక్ష వైసీపీ. దేవుడి విషయంలోనూ డ్రామాలు ప్లే చేస్తూ తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరోసారి అబద్ధపు పునాదులు కట్టాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. కట్టుకథలతో తిరుమల లడ్డూ వ్యవహారం మరకను హెరిటేజ్కు అంటించాలన్న పన్నాగం పన్నారు. అసెంబ్లీకి రావడానికి వెనకడుగు వేస్తున్న జగన్ బ్యాచ్ మండలిలో మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయింది. తిరుమల లడ్డూ వ్యవహారంపై అబద్దాల ఎపిసోడ్తో రక్తి కట్టించే ప్రయత్నం చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టులో మాత్రం వీరి పప్పులు ఉడకలేదు. హెరిటేజ్పై జగన్ సొంత మీడియా రాసిన అసంబద్ధ కథనాలు చెరిపేయాలని మొట్టికాయలు వేసిన హైకోర్టు 24 గంటల్లోగా అన్ని లింకులను తొలగించుకుంటే మెటా, గూగుల్, యూట్యూబ్లపై చర్యలు తప్పవని ఆదేశించింది. జగన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డూలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని నాటి టీటీడీ చైర్మన్లైన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అంగీకరించారని, వారిద్దరితో పాటు సిట్, వివిధ ల్యాబ్స్ కూడా కల్తీని ధృవీకరించాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీంతో రాజకీయంగా అయిన డ్యామేజ్ను కప్పిపుచ్చుకోవడానికే జగన్ రెడ్డి తన బ్యాచ్తో కలిసి హెరిటేజ్ సంస్థపై కొత్త నాటకానికి తెరలేపారని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్ సంస్థకు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని తగ్గించేందుకే వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని విపక్ష నేత బొత్స చెప్పడాన్ని తప్పుపట్టారు మంత్రి అచ్చెన్నాయుడు. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే చీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి అని చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీళ్ళకి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. తిరుమల నెయ్యి వివాదాన్ని హెరిటేజ్ కు చుట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో వైసీపీ బ్యాచ్ మరో చీప్ ట్రిక్ ప్లే చేసింది. సెంటిమెంట్ మంటలు రగల్చాలని ప్రయత్నించింది. అయితే సీన్ కాస్త రివర్స్ అయి ఆ మంటల సెగ జగన్ బ్యాచ్కే తగిలింది. ఈసారి ఏకంగా ఏడుకొండలవాడినే అడ్డం పెట్టుకుని తన రాజకీయ వికృత విశ్వరూపాన్ని జనానికి చూపించింది వైసీపీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర చేసింది. పరమ పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చెప్పులు, షూ వేసుకుని వైసీపీ సభ్యులు చేసిన ప్రదర్శనపై ఇంటా బయట ఆరోపణలు చుట్టుముట్టాయి. హిందూ మత సంప్రదాయాలపై వైసీపీ మళ్లీ విషం కక్కిందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన జగన్ అండ్ బ్యాచ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది అధికార కూటమి పక్షం. తమ చేష్టలతో డ్యామేజ్ అయ్యామనుకున్న వైసీపీ నేతలు బుకాయింపులకు దిగారు. తామెక్కడా దేవదేవుణ్ణి అపవిత్రం చేయలేదని, గతంలో చంద్రబాబే షూస్ వేసుకుని వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్లారని ఎదురుదాడి చేసి పారిపోయింది జగన్ గ్యాంగ్. అయితే జగన్ గ్యాంగ్ చేసిన ఆరోపణలను సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టారు మంత్రి లోకేష్. వెంకటేశ్వర స్వామి పోస్టర్లు ప్రదర్శించవద్దని వారించినా వినకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు మండలి చైర్మన్. ఈ సమయంలోనే వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలను టేబుల్పై పెట్టేసి బయటకు వెళ్లిన వీడియోలను మీడియాకు విడుదల చేశారు మంత్రి లోకేష్. దీంతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అటు వైసీపీ నేతల చర్యలపై మంత్రి పయ్యావుల మండిపడ్డారు. రాజకీయం కోసం మండలిలో వెంకటేశ్వర స్వామిని లాగడమేంటని ప్రశ్నించారు. స్వామి చిత్రపటాలను అపవిత్రం చేసి అవమానించిన వైసీపీ సభ్యులకు బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి
ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. అటు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి శాసన మండలిలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై ఏపీ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వెంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి నేతలు పూజలు సంప్రోక్షణలు జరిపారు. వైసీపీ పదే పదే హిందూ మతాన్ని ఎగతాళి చేయడాన్ని ఏపీ ప్రజలు సహించలేకపోతున్నారు. తిరుమలేశుడి సన్నిధిలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో వాటిని కడుక్కునేందుకు ఇప్పుడు ఏకంగా ఏడుకొండలవాడినే రాజకీయాల్లోకి లాగేయడంపై జగన్ అండ్ కోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.